హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనమైతే మళ్ళీ మార్కెట్లోకి వచ్చేసినామంటే వచ్చి రాగానే స్టార్టింగ్లోనే పప్పాయి పండ్లు అయితే కొనేసినాం 20 కేజీలు. ఈరోజు అయితే మంచిగా ఉందండి సరుకు, మంచి కలర్ ఉన్నాయన్నమాట పండ్లు. ఈ కలర్ ఉండేవైతే కనుక తొందరగా అమ్ముడిపోతాయి, కానీ చాలా రేర్ అనమాట ఇట్లాంటి సరుకు మనకు దొరికేది. ఈ రోజు మనకి ఎక్కువ రేటే పడింది, అయినా కూడా కొన్నాము. ఎందుకంటే అరటి పండ్లు ఒకే ఐటమ్ అమ్మితే కనుక మనకు పెద్దగా కూలు గిట్టట్లేదు, అందుకే 2 రకాలు తీసుకోవాలని చెప్పేసి తీసుకున్నాము. సపోటా పండ్లు అయితే పెద్ద మొత్తంలోనే వచ్చినాయి ఈరోజు స్టాక్. ఇక్కడ ఉండేదైతే కనుక ఫస్ట్ క్వాలిటీ ఇంతలా ఉన్నాయి చూడండి, ఒక్కొక్క కాయ చాలా ఫ్రెష్గా ఉంది సరుకు కూడా. కేజీల లెక్కన అనమాట. కేజీ వచ్చేసి 45 రూపాయలు చెప్తున్నారు. అంటే మాల్ కూడా ఫ్రెష్గా ఉంది కదా, దానితో సైజు కూడా ఒక్కొక్కటి యాపిల్ సైజు ఉన్నాయి కాబట్టి ఇంత రేట్ ఉందన్నమాట. అదే కొంచెం మార్కెట్ లోపలికి వెళ్తే కనుక బాక్సులు లెక్కన ఇస్తుంటారు, అక్కడ కొంచెం 25, 35 పడుతుంది, కానీ ఈ క్వాలిటీ ఉండదు. ఇది వచ్చేసి మార్కెట్కి ఎంట్రన్స్ అనమాట. అంటే డైరెక్ట్గా రైతులే తీసుకొచ్చి అమ్ముతారు. పెద్ద మొత్తంలో అయితే ఉండదు సరుకు, తక్కువ మొత్తంలోనే అమ్ముకోవాలి, ఎందుకంటే ఆ ప్లేస్కి వాళ్ళు డబ్బులు కట్టాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మార్కెట్ లోపలికి వచ్చేసినాం మిడిల్కి. అంటే ఇప్పుడు మనం చూసింది ఎంట్రన్స్. ఇవైతే కనుక కేజీ 18 రూపాయలే, కానీ క్వాలిటీ లేదు చూడండి. పప్పాయి పండు పూర్తి పండు అయిపోయినాయి. అరటి పండ్లు అయితే ఈరోజు మార్కెట్లోనే కొంటున్నాము, ఎందుకంటే నిన్న మొన్న బయట తీసుకున్నప్పుడు సరిగ్గా నీట్గా రాలేదు. దానివల్ల మన వ్యాపారం అయితే కొంచెం స్లో అయిపోయింది, అందుకే ఇక్కడే తీసుకున్నాం. మార్కెట్ నుంచి ఇంటికి బయలుదేరి వచ్చేసామండి. ఎక్కువసేపు అయితే లేం మార్కెట్లో, ఎందుకంటే సరుకు కూడా కొంచెమే ఉందన్నమాట, పెద్ద మొత్తంలో ఏం రాలేదు. బండి మీద అన్ని కూడా నేనే మొత్తం సెట్ చేసి పంపిస్తాను ఆయనకి. అంటే కొంచెం అది స్టాండ్ ఉంటుంది కదా, ఆ చెత్త ఆ తూకం చేసే మిషన్ బాక్సులు మొత్తం కూడా నేనే కిందకి పెట్టేసి ఆయన్ని పంపించేసిన తర్వాత నా పని చూసుకొని నేను మళ్ళీ బండి దగ్గరికి వెళ్తాను. అయితే ఈరోజు ఒక విషయం చెప్తానండి. అంటే పాత సబ్స్క్రైబర్స్కి, పాత వ్యూయర్స్కి అయితే తెలిసి ఈ విషయం ముందుగానే. కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, అలాగే కొత్తగా చూసే వాళ్ళకి కూడా తెలియదు కదా నా లైఫ్ స్టైల్ ఏంటి అనేది. అంటే ఎందుకు మేము ఇంత చిన్న వ్యాపారం చేస్తున్నామో, ఈ లాభం మాకు సరిపోతుందా లేదా, ఎక్కడ వ్యాపారం చేస్తామో, ఇదే చేయడానికి గల కారణం ఏంటి అనేది అయితే కొంచెం క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా కొంతమందికి. ఇంతకుముందు మా వ్యాపారం అయితే ఇక్కడ ఉండేది కాదండి, సిటీలో ఉండేది. దాంతో పాటు ఇట్లా మిక్స్డ్ ఫ్రూట్స్ అయితే ఎప్పుడు అమ్మలేదు. ఎప్పుడు కూడా ఒకటే ఐటమ్, సింగిల్ ఐటమ్ పెద్ద మొత్తంలో కొని ఒకే రోజులో లేదా 2 రోజుల్లో కంప్లీట్ చేసేవాళ్ళు. లాభం కూడా మంచిగానే వచ్చేదండి. 1000 రూపాయలు, 500, 1000 రూపాయల పైన కూడా వచ్చేది ఒక్కొక్కసారి సీజన్లో. ఇక్కడ ఏంటి అంటే మనం కొంచెమే సరుకు తీసుకొస్తాం. పెద్ద మొత్తంలో సరుకు కొన్నప్పుడు ఖచ్చితంగా మనకు రేట్ తక్కువ పడుతుంది. ఇక్కడ అవుట్ ఆఫ్ ఏరియాలో వ్యాపారం చేయడానికి గల ప్రధాన కారణం మా హస్బెండ్కి అయితే ఆపరేషన్ అయిందండి. L5 స్పైన్ సర్జరీ అయిందనమాట. అందువల్ల పొద్దున్న నుంచి రాత్రి దాకా ఒకరే వ్యాపారం చేయలేరు, ఎక్కువసేపు నిలబడలేరు, ఎక్కువసేపు కూర్చోలేరు. ఫైనల్ స్టేజ్లో ఆపరేషన్ కావడం వల్ల క్యూర్ అవ్వడానికి చాలా టైం పడుతుందని చెప్పినారు. అంటే చేపించే ఆపరేషన్ చాలా లేట్ అవ్వడం వల్ల క్యూర్ అయ్యేకి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఇప్పటికీ కూడా ఇంకా మెడిసిన్ వాడుతున్నారు. ఎక్కువ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు తీసుకుంటారు, రెగ్యులర్గా అయితే కాదు. అందుకే సిటీకి బయట ఇంటికి దగ్గరలో ఈ వ్యాపారం చేసుకుంటున్నాము. ఇప్పుడు కూడా సిటీలో పెద్ద వ్యాపారం చేసుకోవచ్చు, కాకపోతే సిటీకి ఇంటికి మాకు చాలా దూరం అవుతుంది అనమాట. అన్నిసార్లు నేను తిరగలేను ఆటోకి, ఆయన కూడా అన్నిసార్లు ఇంటికి వచ్చిపోయేకి అవ్వదు. ఇంకా మా సంపాదన విషయానికి వస్తే కనుక నేను 6,000తో కూడా నా సంసారాన్ని నడిపానండి. మా వారి బిజినెస్ డల్గా ఉన్నప్పుడు, అంటే సీజన్లో మాత్రమే బిజినెస్ చేసేవాళ్ళు అనమాట. ఇట్లా అన్ సీజన్ ఉన్నప్పుడు అరటి పండ్లు అయితే ఏ రోజు కూడా అమ్మింది లేదు సిటీలో. మేము ఇక్కడికి వచ్చిన తర్వాతనే అరటి పండ్ల వ్యాపారం పెట్టినాము. ఆయనకి ఆపరేషన్ అయిన తర్వాత సంవత్సరం అయితే కనుక అసలు ఎక్కడ బండి డ్రైవింగ్ కూడా చేయలేదు. అప్పుడైతే కనుక నాకు వచ్చే 8,000, 9,000 శాలరీతోనే ఇల్లు మొత్తం గడిచేది. ఆయన హాస్పిటల్ బిల్లు ఖర్చులు మొత్తం కూడా అందులోనే నేను సరిపెట్టుకునేదాన్ని అండి. చాలా ఇబ్బంది అయ్యేది, కాకపోతే మా నాన్నగారు అప్పుడప్పుడు నాకు హెల్ప్ చేసేవాళ్ళు. 1000 రూపాయలు, 2000 అట్లా ఇచ్చి నెల నాకు కిరాణా సరుకులు కూడా తెచ్చిచ్చేవాళ్ళు మా నాన్న అయితే కనుక. అప్పుడు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారులేండి మా నాన్న. మనం ఎంత సంపాదిస్తున్నాం అన్న దానికన్నా ఎంత ఖర్చు పెడుతున్నాం అన్నది చాలా ముఖ్యమండి. ఇంకా డీప్గా చెప్తే మీకు సోద అయిపోతుందిలేండి, సింపుల్గా చెప్తున్నాను. నాకు ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది ఉంటుందండి, కాకపోతే మన కష్టాలన్నీ బయట వాళ్ళకి చెప్తే కనుక ఎవరు తీర్చారు కదా. తక్కువలో తక్కువ రోజు 300 అయినా నెలకు 9,000 అవుతుంది, కానీ రోజు 300 రాదు కదా, ఒక రోజు అంతకన్నా ఎక్కువ వస్తుంది, ఇంకొక రోజు తక్కువ వస్తుంది. ఇప్పటికీ కూడా నాకు ఇబ్బంది ఉంది, కాకపోతే ఆ ఇబ్బందులను, ఆ కష్టాలని కూడా అధిగమించి నేను ముందుకు వెళ్తున్నానండి. మనం బిజినెస్ ని పెద్దగా చేయకపోవడానికి కూడా ఇవే కారణాలండి. ఫస్ట్ అది మా హెల్త్ ప్రాబ్లమ్, సెకండ్ వచ్చేసి మాకు అనుకూలం కాదనమాట సిటీలో వ్యాపారం చేయడానికి. ఇంటికి దగ్గర అయితే కనుక ఎన్నిసార్లు అన్నా తిరగచ్చు ఇద్దరు మనుషులము, అదే సిటీలో అయితే కనుక అన్నిసార్లు తిరగలేము. ఈ టాపిక్ ని ఇక్కడితో స్టాప్ చేస్తానండి, ఇప్పటికే ఎక్కువ మాట్లాడాను అనిపిస్తుంది. అరటి పండ్లు అయితే కనుక ఈరోజు మనకు 410 పడింది, 1 నంబర్ది తీసుకున్నాము. ఈరోజు అయితే చాలా సేపు అయిపోయింది టైం, ఎందుకంటే ఇక్కడే 9 గంటలు అయింది. 9 గంటల పైన వ్యాపారాన్ని క్లోజ్ చేసామండి. ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసరికి 9:45 అయిపోయింది అనమాట. ఈరోజు పప్పాయి పండ్లన్నీ అయిపోయినాయండి. రేట్ అయితే మనకి ఎక్కువ పడింది ఈరోజు, కేజీ 25 రూపాయలు. అంటే క్వాలిటీ బాగుందని చెప్పి రేట్ ఎక్కువ ఉన్నా కూడా తీసుకున్నాము. అరటి పండ్లు మాత్రం 2 గుచ్చులు మిగిలిపోయినాయి. రేట్ అయితే మామూలే. పప్పాయి పండు కూడా సేమ్ 40, 100కు 3 కేజీలు, ఇవి కూడా 50, 40. ఈ వీడియోలో బిజినెస్ కన్నా ఎక్కువగా నా పర్సనల్ విషయాలు మాట్లాడాల్సి వచ్చింది. ఎవరికైనా బోర్ కొట్టుంటే కనుక సారీ అండి. ఇంకొక విషయం అండి, మళ్ళీ చెప్తున్నాను, చాలా సార్లు కూడా చెప్పాను ఈ మాట. లాభం విషయానికి వస్తే కనుక ఎక్కువ మొత్తంలో సరుకు కొని అమ్మినప్పుడే మనకి మంచి లాభం వస్తుంది. చిన్న వ్యాపారంలో ఎక్కువ మొత్తంలో ఎక్స్పెక్ట్ చేయలేమండి, సీజన్ లో మాత్రమే వస్తుంది. ఈ రోజు అయితే కనుక మనకి మొత్తం ఖర్చులు పెట్టుబడి పోను
రూ. 520 వచ్చింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.